ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 23వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, గురువారం, తిథి సప్తమి, రాత్రి 1:42 వరకు, నక్షత్రం పునర్వసు, రాత్రి 1:41 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:23 నుంచి 3:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:01 నుంచి 10:50 వరకు, తిరిగి 2:54 నుంచి 3:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అమృతకాలం సాయంత్రం 6:41 నుంచి 8:11 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు, బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:24 నుంచి 5:10 వరకు, సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. ఈరోజు విశేషం గంగా సప్తమి. వైశాఖ మాసం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు. ఈ నెలంతా ఆ మాధవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎండలు మండిపోయే ఈ కాలంలో భగవంతుడికి చల్లని నీటితో అభిషేకం చేయడం, అలాగే తోటి మనుషులకు, మూగజీవాలకు దాహం తీర్చడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. అందులోనూ శుక్లపక్షం అంటే చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణించే సమయం. ఈ శుక్లపక్షంలో వచ్చే సప్తమికి మన పురాణాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ వైశాఖ శుక్ల సప్తమిని మనం గంగా సప్తమి లేదా గంగా జయంతి అని కూడా పిలుచుకుంటాం. దీని వెనుక ఒక చక్కటి కథ ఉంది. భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగా భవాని ఆకాశం నుంచి భూమికి దిగి వస్తున్నప్పుడు ఆమె ప్రవాహ వేగానికి జహ్ను మహాముని ఆశ్రమం కొట్టుకుపోతుందట. అప్పుడు ఆ ముని కోపంతో ఆ గంగా జలాన్నంతా ఒకే గుటకలో మింగేస్తాడు. ఆ తర్వాత భగీరథుడు, ఇతర దేవతలు ఆ మునిని ఎంతో బతిమిలాడగా ఆయన శాంతించి తన కుడి చెవిలోంచి గంగమ్మను తిరిగి బయటకు వదులుతాడు. అలా గంగమ్మ మళ్లీ ప్రాణం పోసుకున్న రోజు ఈ వైశాఖ శుద్ధ సప్తమి. అందుకే ఆమెకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. ఇలాంటి పవిత్రమైన గంగా సప్తమి గురువారం నాడు రావడం మరో అద్భుతమైన కలయిక. గురువారం అనగానే సాక్షాత్తు ఆ దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి లాంటి గురు స్వరూపులు, అలాగే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైన బృహస్పతి మనకు గుర్తుకొస్తారు. ఒక పక్క పాపాలను కడిగేసే గంగమ్మ పండుగ, ఇంకో పక్క విజ్ఞానాన్ని, అదృష్టాన్ని ఇచ్చే గురువారం, వీటికి తోడు సాక్షాత్తు శ్రీహరికిష్టమైన వైశాఖ మాసం. ఇవన్నీ కలిసిన ఈరోజు నిజంగా ఒక పర్వదినమనే చెప్పుకోవాలి. ఇక ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి మనం ఎలా పూజ చేసుకోవాలి, మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే విషయానికి వస్తే, ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చాలా ముఖ్యం. మన ఇంట్లో గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో ఒక 2 చుక్కలు ఆ గంగాజలాన్ని నింపుకొని గంగమ్మ తల్లిని స్మరించుకుంటూ తలస్నానం చేయాలి. గంగాజలం లేకపోయినా పర్వాలేదు, మనం స్నానం చేసే నీటినే గంగగా భావించి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని చదువుకుంటూ స్నానం చేస్తే చాలు. ఆ గంగా స్నానం చేసిన పుణ్యమే వస్తుంది. ఆ తర్వాత శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకొని సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి. సప్తమి తిథికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడికి ఒక రాగి చెంబుతో నీళ్లు, కొద్దిగా కుంకుమ, పూలు వేసి అర్ఘ్యం సమర్పిస్తే ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. వీలైన వారు దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు రంగు పూలతో దేవుణ్ణి అలంకరించుకోవాలి. ఆ శ్రీ మహావిష్ణువు పటమైన, దక్షిణామూర్తి లేదా సాయిబాబా పటమైనా సరే కాస్త గంధం, కుంకుమ పెట్టి చక్కగా అలంకరించుకోండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. పూజ అనగానే ఏవేవో పెద్ద పెద్ద మంత్రాలు చదివేయాల్సిన అవసరం లేదు. మనసులో భక్తి ఉంటే చాలు. మీకు వీలైతే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యండి. గురుగ్రహం అనుగ్రహం కోసం ఈరోజు ఓం గురవే నమః అని కానీ, లేదా ఓం బృహస్పతయే నమః అని కానీ 108 సార్లు జపించడం చాలా మంచిది. నైవేద్యంగా కాస్త బెల్లం ముక్క పెట్టినా దేవుడు స్వీకరిస్తాడు. కానీ గురువారం కాబట్టి శనగలు నానబెట్టి వండి పెట్టడం, లేదా పసుపు రంగులో ఉండే పులిహోరను నైవేద్యంగా పెట్టడం విశేషం. పూజ పూర్తయ్యాక మీ ఇంట్లో ఉన్న వృద్ధులకు లేదా తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకోండి. ఎందుకంటే వాళ్లే మన మొదటి గురువులు. ఈ వైశాఖ మాసంలో దానం చేయడం వల్ల అంతులేని పుణ్యం వస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంటి బయట పక్షుల కోసం ఒక చిన్న గిన్నెలో నీళ్లు, కొన్ని గింజలు పెట్టండి. వీలైతే బాటసారులకు చల్లని మజ్జిగ లేదా ఎవరైనా నిరుపేదలకు గొడుగు, పాదరక్షలు దానం చేయండి. అన్నదానం, జలదానం చేయడం వల్ల మనకు తెలియకుండా మనం చేసిన ఎన్నో చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయి.
ఇక ఈరోజు ఈ విధంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని సాత్వికంగా గడపడం వల్ల కలిగే ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. గంగా సప్తమి రోజు పూజ చేయడం వల్ల మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, ఎప్పుడో చేసిన తప్పుల తాలూకు పశ్చాత్తాపం అన్నీ నీటిలో కొట్టుకుపోయినట్లుగా తొలగిపోయి మనసుకు చెప్పలేనంత ప్రశాంతత దొరుకుతుంది. గురువారం నాడు చేసే గురు ఆరాధన వల్ల పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పెద్దవాళ్లకైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి బలం పెరుగుతుంది. పెళ్లి కాని పిల్లలు ఇంట్లో ఉంటే వారికి వివాహ సంబంధాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి గురుబలం తోడవుతుంది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు తగ్గి శరీరంలో ఒక రకమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దేవుడు మన నుంచి ఆశించేది ఆర్భాటాలను కాదు, స్వచ్ఛమైన భక్తిని. ఎన్ని రకాల పండ్లు పెట్టాం, ఎంతసేపు పూజ చేశాం అన్న దానికన్నా తోటి మనుషుల పట్ల ఎంత దయతో ఉన్నాం, మనసు ఎంత నిర్మలంగా ఉంచుకున్నాం అన్నదే ముఖ్యం. ఏప్రిల్ 23వ తేదీన వచ్చే ఈ వైశాఖ శుక్ల సప్తమి రోజున ఆ గంగమ్మ తల్లి చల్లని చూపు, ఆ శ్రీహరి ఆశీస్సులు, గురు భగవానుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీలైన వారు ఓం నమో గంగాయి విశ్వరూపిణి నారాయణి నమో నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామమైనా కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట బయట సంతోషంగా ఉంటారు. పనులపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. సంపూర్ణ విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో పని పూర్తి చేయండి. వ్యాపారంలో బాగుంటుంది. ఊహించిన దానికంటే మంచి ఫలితాలే వస్తాయి. ధనయోగం ఉంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్న సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. వాదోపవాదాలకు తావివ్వకండి. కొందరు ఈర్ష్యపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు, లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. కుజ శ్లోకం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు రావచ్చు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. సకాలంలో కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ బంగారు భవిష్యత్తును అందుకోండి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన పథకాలు ప్రారంభించాలని ఆలోచిస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూముల కొనుగోలు, వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం ఉంటుంది. మీ పనులు నలుగురికి ఉపయోగపడతాయి. ప్రశంసలు అందుకుంటారు. కుటుంబపరమైన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు తీరిక లేకుండా గడుపుతారు. సామాజిక సంబంధాల నుంచి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు వస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. సూర్య నమస్కారం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం. అభీష్ట సిద్ధి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆపదలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. దాన ధర్మాలు చేసే అవకాశం ఉంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబంలో అందరూ కలిసి జీవిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సాధారణ పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనసు నిలపండి. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
అనేక శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. భూ గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఇష్ట దేవతను స్మరించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవాలి. సొంత నిర్ణయం మేలు. ముఖ్య కార్యాల్లో పట్టు విడుపులు అవసరం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పనిని ప్రజలు అభినందిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనధాన్య యోగం ఉంది. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాన్ని చేరాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. విజయాన్ని తప్పక అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరగవచ్చు. సామాజిక రంగంలో మీ సంబంధాలను పెంచుకోగలుగుతారు. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. శుభ ఫలితం ఉంటుంది. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపార బలం ఉంటుంది. సూర్యస్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. లాభాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమస్యలను సున్నితంగా పరిష్కరించాలి. అదృష్టవంతులవుతారు. బంధుమిత్రులతో కలుస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు దూరమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. అనవసరమైన ఆందోళనలు పడవద్దు. తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనంతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కొత్త పనులు చేపడతారు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. వాతావరణం ఉత్పత్తి సంతోషకరంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. ధనధాన్య వృద్ధి సూచితం. మానవ ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో విసుగు లేకుండా పనిచేయాలి. ఒక పని పూర్తవుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కెరియర్లో మంచి అవకాశాలు ఉంటాయి. విజయాలు సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితులు బంధువులతో అనుబంధం పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. సంయమనం అవసరం. సంగీత సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. ఇష్టదేవతను స్మరించండి. సంకల్పం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ విషయంలో మీకు కుటుంబ సభ్యులు కూడా సహాయపడతారు. ఉద్యోగంలో కష్టపడాల్సి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. సమిష్టి కృషితో మంచి భవిష్యత్తుకు అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. ప్రతికూల పరిస్థితి తలెత్తినప్పుడు కోపాన్ని నియంత్రిస్తే మంచిది. పట్టుదలతో పనులు పూర్తి చేసి కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అదృష్టం కలిసి వస్తుంది. మనోబలం అవసరం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెడు ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. ఒంటరిగా ఉండవద్దు. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గృహస్థుల సమస్య పరిష్కారం అవుతుంది. అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. తెలియని ఆటంకాలు ఉంటాయి. స్థిర చిత్తంతో ముందడుగు వేయండి. వ్యాపారంలో సమస్యను ఇంట్లో వారి సూచనలతో అధిగమించండి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కళాకారులకు మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆశయం నెరవేరాలంటే చంచలత్వం ఉండకూడదు. ఆవేశపరిచేవారు ఉంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని సమస్య పరిష్కరిస్తారు. దూర ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం కాదు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలమవుతారు. వాహనం భూముల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. నవగ్రహ స్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విశేషమైన కార్యసిద్ధి. సందర్భానికి తగినట్లుగా ఉపయోగించుకోవాలి. మంచి ఫలితాలు సాధించే కాలం కాబట్టి పలు మార్గాల్లో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. మీ మంచితనం వలన నలుగురిలో మంచి ఆదరణ లభిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి నిరుత్సాహకరమైన ఆలోచనలైనా నివారించండి. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు సంతృప్తికరం. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనేక శుభయోగాలు ఉన్నాయి. అధికార లాభం సూచితం. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి సుదూర ప్రయోజనాల నేపథ్యం కూడా ఉంటుంది. సాయంత్రం పిల్లల నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుతాయి. ఇది మీ హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు తోటివారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. శుభకాలం నడుస్తోంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి వాటిని సొంతం చేసుకోవాలి. జాగ్రత్తగా అధిగమించాలి. ఆర్థిక నష్టం రాకుండా చూసుకోవాలి. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చకపోతే మంచిది. ఆర్థికంగా పెద్దల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి స్థానచలన సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల రాకతో సంతృప్తికరంగా ఉంటారు. అయితే ఖర్చులు పెరగవచ్చు. దూర ప్రయాణాలు విహారయాత్రలు చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. విఘ్నం ఒకటి ఎదురవుతుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. రోజువారీ పనిలో అజాగ్రత్తగా ఉండకండి. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యత ఉంటుంది. భూములు కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులు కలుస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏ పనిని మధ్యలో ఆపవద్దు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. అపార్థాలకు తావివ్వవద్దు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి నైతిక మద్దతు లభిస్తుంది. అకస్మాత్తుగా అతిథులు రావడం వల్ల వ్యయభారం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి. చంచలత్వం పనికిరాదు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ పురోగతి కారణంగా శత్రువుల ధైర్యం విచ్ఛిన్నమవుతుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు వస్తువులు కొంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆదిత్య హృదయం చదవండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలి. గృహంలో మార్పును కోరుకుంటారు. మరోవైపు వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భూమి, వాహనం, స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. రాదు అనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలంతో ముందుకు సాగండి. అదృష్టవంతులవుతారు. ప్రశాంతంగా ఆలోచించాలి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ప్రత్యేకంగా ఉంటుంది. కార్యాలయంలో అధికారులు కూడా మీ పనిని ప్రశంసిస్తారు. మీ ఇంట్లో వారికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇష్టదైవ ప్రార్థన చేయండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. మొహమాటంతో అనవసరపు ఖర్చులు పెడతారు. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అనుకున్న సమయానికే పనుల్ని పూర్తి చేస్తారు. ప్రశాంతంగా గడుపుతారు. అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కష్టపడతారు. ఏదైనా ప్రత్యేక విజయంతో మనస్సును సంతోషంగా ఉంటారు. భూ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సఖ్యత పెరుగుతుంది. బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది. మంచి ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం అలవాటు చేసుకుంటే మంచిది. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. స్పష్టమైన ఆలోచనలతో జాగ్రత్తగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. శాంతి లభిస్తుంది. మీ స్నేహితుల పనిని వదిలేసి రావచ్చు. పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు. వాతావరణ మార్పు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. సంగీత, సాహిత్య, నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. పట్టుదల, ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. దుర్గా పూజ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.